అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌస్ వాస్తు ఒకట్లాగే ఉంటాయి, మళ్ళీ బ్రహ్మస్థానాలు ఎనర్జీ అన్ని మారిపోతాయి. ఏదైనా డైరెక్షన్స్ బట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఏ రెమెడీ చేయాలో అదే చేస్తామండి. ఓకే, ఒక హౌస్కు ఇంకొక హౌస్కు అసలు తేడా పోలిక ఉండదు. అదే అంటే ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతం పోలిక ఉండదు. అవును, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఓకే, ఏది నార్త్ 0 degrees ఉందా అక్కడ ఏం చేయాలి, లేదు టిల్ట్ అయిందా దానికి ఏం చేయాలి అనేటువంటి ప్లాన్ చేసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప మనము ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా చేయొచ్చు, ఇండిపెండెంట్ హౌస్ అయినా చేయొచ్చు, విల్లా అయినా చేయొచ్చు. అది ఏ గృహం అయితే ఏముంది. ఇప్పుడు వైద్యం తెలిసిన తర్వాత వైద్యుడికి ఏదైనా చేయగలుగుతాడు. అసలు వైద్యం తెలియకపోతే ఎలా ట్రీట్మెంట్ ఇస్తాడు చెప్పండి. అలాగే వాస్తులో మనకు అన్నిటి మీద అవగాహన ఉన్నప్పుడు ఏ ఎనర్జీ ఎక్కడ క్రియేట్ చేయాలి, ఏ ఎనర్జీని ఎక్కడ పరిహారం చేస్తే మనకు సరైనటువంటి రిజల్ట్ వస్తుంది అనేటువంటిది ఆలోచించుకొని చేస్తాం. ఎందుకంటే మాకు వాళ్ళతో ఎంతో కొంత వాళ్ళు మన డబ్బు ఇస్తున్నారంటే దానికి మనం న్యాయం చేయాలి కదా. అన్యాయం చేస్తే తిట్టుకుంటారు కదా. కాబట్టి వీలైనంత వరకు 100% చేయకున్నా 100కు మీరు అన్నట్లుగా 90% అయితే న్యాయం చేయడానికి మా శాయశక్తుల మాకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళకి న్యాయం చేసేటటువంటి ప్రయత్నమే చేస్తాం. అదే అద్భుతం. అది కాబట్టి ఈ రోజున సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు రకరకాల భిన్న పద్ధతుల్లో ఏదేదో చెప్పి అట్రాక్ట్ చేసేసి కొంతమంది తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గరికి వచ్చి తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాడు ఇన్ని డబ్బులు తీసుకుంటండి, ఏం రాలేదండి, నాకు సమస్య పరిష్కారం కాలేదండి అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఎవరిని విమర్శించట్లేదు. మన పరిధిలో మనకు శక్తి ఎంత భగవంతుడు ఇచ్చాడో, ఎంత జ్ఞానం ఇచ్చాడో ఆ పరిధిలో న్యాయంగా ధర్మంగా ఏది చేయాలో వాళ్ళకి అది చేసి వాళ్ళకు మనం సరి చేసే ప్లాన్ చేస్తాం. ఒకసారికి సరిగా కాలేకపోవచ్చు నేను చేసింది, రెండోసారి వచ్చి సంప్రదించినప్పుడు అక్కడ ఎక్కడ సమస్య ఉంది, ఇంకా మన ఇళ్ళంతా వాస్తురేమిడి చేసాం కానీ దేనివల్ల ఈయనకి ఇంకా సమస్యలు క్లియర్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఇంకా వ్యక్తిగతమైన జాతకంలో లోపమా, లేకపోతే వాళ్ళ ఆర్టికల్స్ ఏదైనా వాడుతున్నటువంటి వాటిలో లోపమా, వాటి సరి చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా పాజిటివ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మన షో చూస్తున్న వాళ్ళు కనుక అరే మన ఇంట్లో కూడా వాస్తు దోషం ఉందా అని డౌట్ వస్తుంది. ఉందా ఏంటి అని ఒక డౌట్ వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో ఉంది మీ ఇంట్లో వాస్తు దోషం అని చెప్పడానికి ఏమన్నా ప్రాథమికమైన విషయాలు ఏమైనా చెప్తారా? అంటే ఎలా కనుక్కోవాలి వాళ్ళు? అంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్తున్న విషయాలకు అవగాహన ఉంటుందండి. ఇప్పుడు నేను చాలా విషయాలు మీతో చెప్పినప్పుడు ఆ చూసే వాళ్ళకి అదే ఇది నాకు సమస్య ఉంది అని వాళ్ళు కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఫైనాన్షియల్ ఇష్యూ ఉందా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యాక్సిడెంట్స్ అవుతున్నాయా, వ్యాపారంలో వృద్ధి లేదా, ఉద్యోగం పోతుందా, ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయా, ఏదో కనెక్ట్ అవుతుంది అందులో. ఆ కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది. లేదు చూసి వీడియోలు చూసుకుంటూ పోతే ఉపయోగం లేదు. ఇప్పుడు అక్కడ నీళ్ళున్నాయి, నీకు దాహం వేసింది, నీళ్ళు కనిపిస్తున్నాయి, నువ్వు వెళ్ళి ఒక అడుగు ముందుకేసి తీసుకొని తాగితే నీకు దాహం తీరుతుంది. లేదు నేను ఇక్కడే కూర్చుంటా, నేను వీడియోలు చూసుకుంటూనే కూర్చుంటా, నాకు ఇంకా ఆయన కాల్ చేసి అడగలు, నేను గురుగారిని నేను మాట్లాడాను, నాకు దాహం తీరంటే ఎట్లా తీరుతుంది? కాబట్టి ఎవరైనా వీడియోలు చూడడం ముఖ్యం కాదు, ఒక చిరు ప్రయత్నంగా ఒక కాల్ చేసి మాట్లాడి మీ సమస్యకు నిజంగా పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే ముందుకెళ్ళండి, ఎదురుకెళ్ళండి. లేకపోతే ఏం అవసరం? మేమేమో మీకు ఫోర్స్ చేసి అయితే రమ్మని అంటలేదు ఎవరిని. కాబట్టి ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి, మీకు న్యాయం జరిగేటట్లు మేము ప్రయత్నం చేస్తాం. శాస్త్రబద్ధంగా సైంటిఫిక్ పద్ధతి ప్రకారంగా ఏది న్యాయం మంత్రపూర్వకంగా. మీకు ఇంకొక విషయం తెలుసు, మీకు ఇప్పుడు మీరున్నారు, మీరు ఏం అనుష్ఠానం చేసుకుంటే నాకు తెలియదు, దైవారాధన ఇంట్లో ఏం చేసుకుంటే నాకు తెలియదు, కానీ మీకు ఏ మంత్రం అనుకూలమైందో మీ చదివే మంత్రాలలో నెగిటివ్ ఏమున్నాయి పాజిటివ్ చెప్తాను, తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఒకటి ఎగ్జాంపుల్, మీరు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు, ఈశాన్య భాగంలో వెళ్ళి మీ దేవతలు, మీ కులదైవం ఇష్టదైవం ఫోటోలు పెట్టుకుని కూర్చుంటారు, దీపారాధన చేస్తారు, 4 పువ్వులు పెడతారు, ఏదో నైవేద్యం పెడతారు, కూర్చుంటారు, కింద దర్పచాప వేసుకోవాలి, అట్లా దర్పచాప వేసుకుని కూర్చొని మీరు ఏదో ఒక దైవాన్ని నమ్ముతారు. మీరు ఆ నమ్మినప్పుడు ఆ దైవాన్ని మీరు స్మరణ చేస్తారా లేదా? ఆ స్మరణ చేసేది కూడా మీకు ఆ మంత్రాలు అందులో ఉన్నటువంటి స్మరణం అంటే ఏంటిది? మీరు ఏదో ఒక దేవుని నమ్ముతున్నారు, ఇప్పుడు ఏదో వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నారు అనుకోండి ఎగ్జాంపుల్, ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః అంటే కూడా అది మీకు అందులో నమో వెంకటేశాయ నమః అని దేవుడిని పక్కన పెడితే ఈ లెటర్స్లో మీకు ఆ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ, అది మీకు అనుకూలమైనటువంటి అక్షరాలు ఉన్నాయా, నెగిటివ్ అక్షరాలు ఉన్నాయా? ఆ అక్షరాలు నీకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మీ ఆరా పవర్ పెరుగుతుంది. ఆ ఆరా పవర్ పెరగడంతో ఏమవుతుందంటే ఆ మంత్రాన్ని ఏ దేవతను మీరు ప్రసన్నం చేసుకోవాలి, ఏ దేవతను మీరు కొలుస్తున్నారో ఆ దేవత మీకు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. లేకపోతే దొరకవు. ఆరాశక్తి పెరగాలి. ఆరాశక్తి పెరగకపోతే మంత్రానుష్ఠానం చేసినప్పుడు ఆరాశక్తి పెరగకపోతే ఆ మంత్రము నువ్వు జీవితాంతం మీరు అనుష్ఠానం చేసుకున్న వృధా అయిపోతుంది, సమయం వృధా అవుతుంది, కానీ ఫలితం రాదు.
మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించమంటారా ఇప్పుడు? ప్లీజ్. ఇప్పుడు చూడండి, మీరు తెలవ శాంపుల్ ఇస్తున్నాను మీకు. ఓకే, ఇవి తీసుకోండి. ఇందులో బర్డ్స్ 2 ఉన్నాయి. ఆ బర్డ్స్ కి రెండింటి కూడా లాలాజలం అంటించి అందులోనే పెట్టండి. ఓకే, సెలవు అంటించండి, దానికి లాలాజలం అంటించండి. కిందికి పెట్టాలా పైకి? ఎట్లా పెట్టినా పర్వాలేదు, అందులో ఇచ్చేయండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి లాలాజలాన్ని ఇందులో ఆరాస్కంలో పెట్టడం జరిగింది. ఇప్పుడు వారికి ఏ మంత్రము అనుష్ఠానం చేస్తే, ఏ మంత్రం జపం చేస్తే అనుకూలమైంది ఇప్పుడు మనము లైవ్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్రజెంట్ మీకున్నటువంటి ఆరాశక్తి ఇంతే ఉంది, 1 మీటర్ ఉంది. వెనక్కి వెళ్ళి అనుకోండి, క్లోజ్. ఇది ఆరాశక్తి. ఇప్పుడు మీరు చెప్పుతున్నటువంటి మంత్రం ఏదైతే ఉందో, మీరు రోజు అనుష్ఠానం చేసుకున్న మంత్రం చెప్పండి. ఓం నమః చెప్పండి, చెప్పండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడు ఏమి ఆరా పవర్ పెరగట్లేదు. అంటే ఓం నమః శివాయ అనేటువంటిది ఏదైతే ఉందో అది మీకు. ఇప్పుడు మీరేం చేస్తారంటే, నేను ఇంకొక మంత్రం చెప్తా, శివునికి సంబంధించి ఇంకొక మంత్రం చెప్తా, అది చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పండి. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ఇప్పుడు ఓం నమో భగవతే, ఇప్పుడు మీ ఆరా పవర్ అనేది పెరిగింది. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. మీకు న్యాచురల్ ఉన్నది ఎంత వరకు? ఇక్కడ వరకు ఉంటుంది, 1 మీటర్. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది. ఓకే, రాను రాను తగ్గిపోతుంది. ఓం చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. కంటిన్యూ అవుతుంది, అది పెరుగుతూ ఉంటుంది. ఓం నమో భగవతే. అంటే పూర్వము ఋషులు ఈ రకంగా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆ మంత్రాలను కనిపెట్టి ఆ మంత్రం ద్వారా వచ్చే శక్తి ఏదైతే ఉందో మనకు అందజేశారు వేదాల్లో. ఓకే, ఇప్పుడు చూడండి, లేదు పోయింది. మళ్ళీ మీరు మళ్ళీ శుక్లాంబరధరం చెప్పండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న. ఇంతకుముందు గతంలో నేను చెప్పినటువంటిది ఆ మంత్రం చదవడం వల్ల మీకు పాజిటివ్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడేమో మీకు ఇది అనుకూలమైన మంత్రం కాబట్టి మీకు ఆరా పెరుగుతుంది. ఓకే, మళ్ళీ చెప్పండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంతకుముందు చెప్పినటువంటిది మళ్ళీ ఓం నమః శివాయ చెప్పండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీరే నేను చెప్పిన మంత్రాలు మీరే ప్రాక్టికల్ చేయండి, మీరు నచ్చినట్లు. నేనేం చెప్పండి. అదే ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే. ఇది యాక్టివేషన్, మీకు ఇది అనుకూలమైన మంత్రం. అచ్చా, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. మళ్ళా పోయి వేరే చెప్పండి, ఇంకే మీకు నచ్చింది చెప్పండి. కరాగ్రే వసతే లక్ష్మి, ఇది కూడా అనుకూలం. ఇలాగ ఏ మంత్రాన్ని మనం ఉచ్చారణ చేస్తున్నామో ఆ మంత్రం మనకి అనుకూలమైంది అయితే మనకి అది చేసుకోవడం వల్ల దాని యొక్క అందులో ఉన్న ఆ మంత్రంలో ఉన్నటువంటి శక్తి మనకు వస్తుంది.